సో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అయితే ఒక లెటర్ వార్ అయితే ప్రజెంట్ నడుస్తుంది. ముఖ్యంగా బీజేపీ అండ్ కాంగ్రెస్ మధ్య అయితే ఘాటైన వ్యాఖ్యలు, ఘాటైన లెటర్లు అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో కానీ రాజకీయాల్లో కానీ బాగా ట్రెండ్ అవుతున్నాయి. ముఖ్యంగా ప్రజెంట్ చూసుకుంటే ఇటీవల రేవంత్ రెడ్డి డైరెక్ట్గా కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పైన అయితే డైరెక్ట్గా వ్యాఖ్యలు చేయడం జరిగింది. కిషన్ రెడ్డి తన యొక్క పలుకుబడిని ఉపయోగించి అంటే రాష్ట్రంలో జరిగే అభివృద్ధి పనులను అయితే అడ్డుకుంటున్నాడని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి డైరెక్ట్గా వ్యాఖ్యలు చేయడం అయితే పెద్ద దుమారం లేపాయి. దానికి ధీటుగా కిషన్ రెడ్డి కూడా స్పందించడం కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత రీసెంట్గా ఇప్పుడు వచ్చేసి అంటే మేడిగడ్డకు సంబంధించిన వ్యవహారంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఒక అపాయింట్మెంట్ ఇప్పించాలని చెప్పేసి కిషన్ రెడ్డికి డైరెక్ట్గా లేఖ రాయడం కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ విధంగా అంటే ఒక లెటర్ వార్ అయితే నడుస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ కూడా అదేవిధంగా ఒక లెటర్ అయితే సంధించడం జరిగింది రేవంత్ రెడ్డికి. ప్రజెంట్ మేము అంటే మహారాష్ట్ర సీఎం అపాయింట్మెంట్ కానీ తర్వాత రైల్వే కేంద్ర మంత్రి మినిస్టర్ అపాయింట్మెంట్ తర్వాత ఇప్పిస్తాం, కానీ ఫస్ట్ మాకు రాహుల్ గాంధీ యొక్క అపాయింట్మెంట్ కావాలి. అంటే గడుస్తున్న 2 ఏళ్లలో అసలు తెలంగాణలో ఏ విధమైన పాలన జరిగింది, అభివృద్ధి పనులు ఎక్కడొక్కడే ఆగిపోయాయి, మీరు ఇచ్చిన గ్యారంటీలు ఏమైనాయని చెప్పేసి కూడా ప్రజెంట్ అడగడం జరిగింది. ముఖ్యంగా తన లెటర్లో అంటే రామచంద్రరావు లెటర్లో చూసుకుంటే మహిళలకు 2500 భరోసా ఎక్కడ ఉంది, రైతు భరోసా కింద ఎకరాకు 1500 రూపాయలు ఇస్తున్నారు, ఆ గ్యారంటీ ఎక్కడ ఉంది, తర్వాత విద్యార్థులకు విద్యా భరోసా ఏది, నిరుద్యోగులకు 4000 భృతి ఏది, అతిగతి లేని పరిస్థితుల్లో తెలంగాణ ఉందని చెప్పేసి చెప్తున్నారు. 4000 పెన్షన్ ఇస్తున్నారు, ఇంతవరకు దక్కడం లేదు. తర్వాత ఎలాంటి వాగ్దానాలను అయితే నెరవేర్చలేదు. కాబట్టి ఆ రకంగా వాటి గురించి మేము అడగడానికి మాకు ఖచ్చితంగా రాహుల్ గాంధీ యొక్క అపాయింట్మెంట్ కావాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్ కూడా చెప్పడం జరిగింది. సో దానికి ధీటుగా ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా టీపీసీసీ అధ్యక్షుడు ఒక లెటర్ అయితే సంధించడం జరిగింది. ఫస్ట్ మాకు 12 ఏళ్ల పాలన పైన మాట్లాడేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతోని మాకు అపాయింట్మెంట్ ఇప్పించాలని చెప్పేసి ఘాటుగా లేఖాస్త్రం అయితే విసరడం జరిగింది. సో ప్రజెంట్ ఆయన చెప్పేది ఏంటంటే 12 ఏళ్ల నుంచి జరుగుతున్న అభివృద్ధి ఏంది, అసలు భారతదేశంలో నిరుద్యోగులు లాగానే ఉన్నారు, జెన్జీ పేరు పైన అన్నీ చేస్తున్నారు కార్యక్రమాలు, కానీ ఎటువంటి అభివృద్ధి అయితే లేదని చెప్పేసి కూడా ప్రజెంట్ అయితే ఆయన మహేష్ కుమార్ గౌడ్ ప్రజెంట్ ఒక లెటర్ అయితే రాయడం జరిగింది. ఈ విధంగా లేఖాస్త్రాలు విసరడం అనేది రాష్ట్ర రాజకీయాల్లో ఒక డిఫరెంట్ డైరెక్షన్కి అయితే వెళ్ళడం జరిగింది. ఫస్ట్ స్టార్టింగ్ చూస్తుంటే రేవంత్ రెడ్డి డైరెక్ట్ కిషన్ రెడ్డి అభివృద్ధి పనులను ఆపేస్తున్నా అని చెప్పేసి చాలా పెద్ద దుమారమైన కామెంట్స్ చేయడం, దానికి తగ్గట్టు కూడా రేవంత్ రెడ్డికి గట్టి కౌంటర్ అయితే ఇచ్చారు కిషన్ రెడ్డి. తర్వాత ఇప్పుడు రామచంద్రరావు రేవంత్ రెడ్డి రాసిన కేంద్ర రైల్వే మినిస్టర్ వైష్ణవి యొక్క అపాయింట్మెంట్ ఇప్పించాలని చెప్పేసి 23-24 తేదీల్లో ఢిల్లీలో ఉంటాను, నాకు రైల్వే మినిస్టర్ యొక్క అపాయింట్మెంట్ కావాలని చెప్పేసి రాష్ట్రంలో మెట్రో పనులు ఏవైతున్నాయో ఆ మెట్రో పనులు కొనసాగించాలంటే త్వరితగతిన కావాలి, అపాయింట్మెంట్ కావాలి, తర్వాత పర్మిషన్స్ కావాలి, అలాంటి వాటి కోసం మాట్లాడడానికి రైల్వే మినిస్టర్ యొక్క అపాయింట్మెంట్ కావాలని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. దానికి ధీటుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ కూడా అదేవిధంగా లేఖాస్త్రం సంధించడం జరిగింది. ఫస్ట్ మాకు రాహుల్ గాంధీ యొక్క అపాయింట్మెంట్ కావాలి, ఖచ్చితంగా మేము నిలదీస్తామని చెప్పేసి ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. సో ఆ విధంగా తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఇప్పుడు ప్రజెంట్ లేఖాస్త్రాల యొక్క ఆ విధంగా ఇంతకుముందు ఒక మాటలతో జరిగేవి ఇప్పుడు డైరెక్ట్ ఏ విధంగా రాతపూర్వకంగా జరుగుతాయో ఇంకా దానికి ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి రాసిన లెటరు, తర్వాత రామచంద్రరావు గారు రాసిన లెటరు, తర్వాత మహేష్ కుమార్ గారు రాసిన లెటర్, ఈ విధంగా అయితే రాష్ట్ర రాజకీయాల్లో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ పాలిటిక్స్కి అయితే తెరదీసిందని చెప్పాలి. సో బీజేపీకి సంబంధించి రామచంద్రరావు కూడా గట్టిగా స్పందించడం జరిగింది. ఫస్ట్ మాకు రాహుల్ గాంధీ యొక్క అపాయింట్మెంట్ ఇప్పించండి. 2023లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వచ్చేసి అన్ని గ్యారంటీలకు హామీ ఇవ్వడం జరిగింది, అందులో ఒక్కటి కూడా నెరవేరలేదు, కాబట్టి ఖచ్చితంగా నిలదీస్తామని చెప్పేసి రామచందర్ అయితే ఘాటు వ్యాఖ్యలను జరిగింది. ఏదైనా రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా మారినాయనేసి పొలిటికల్గా కానీ అటు ప్రజలు కానీ తర్వాత సోషల్ మీడియాలో కూడా బాగా కామెంట్స్ అయితే వస్తున్నాయి. కెమెరామెన్ మోహిత్తో రవి, పల్లవి టీవీ.